అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3 విడతల గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గెలిచిన సర్పంచులందరికీ మా గ్రామ స్వరాజ్య సాధనా సమితి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తూ ఉంది. అలాగే ఏకగ్రీవంగా ఎన్నికబడిన సర్పంచులు మరియు వార్డు సభ్యులందరికీ కూడా మరొకసారి ఈ గ్రామ స్వరాజ్య సాధనా సమితి శుభాకాంక్షలు తెలియజేస్తాం. గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటే ఒక ప్రజాహిత కార్యక్రమాల కోసం ప్రజాప్రభుత్వంగా ఏర్పడిన పంచాయతీకి ఒక పెద్దగా రాజ్యాంగం నిర్ణయించింది. ఈ దేశంలో ప్రధానమంత్రి దేశ కేంద్ర ప్రభుత్వానికి ఎలాగో, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎలాగో, ఈ గ్రామ పంచాయతీకి మన సర్పంచి అలాంటి వ్యక్తిగా మన రాజ్యాంగం ఈరోజు నిర్ణయించబడింది. అలాంటి ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థకి మీరు ప్రజా ఆమోదంతో, ప్రజా నిర్ణయంతో సర్పంచ్గా గెలవడం మీ అందరూ ఒక బాధ్యతగా, ఒక అదృష్టంగా భావించాలి. ఏదైతే మీకు ప్రజలు మీకు విశ్వసించి మీకు ఓటు వేసి మిమ్మల్ని సర్పంచ్గా గెలిపించారో ఆయా ప్రజల అభ్యున్నతికి, ఆ గ్రామ అభివృద్ధికి మీరు శాయశక్తిలా కృషి చేయాలి. ఎలాంటి అవినీతికి, అవకతవకలకి పాల్పడకుండా ఒక నిజాయితీగా, నిక్కచ్చిగా మీరు పరిపాలించడం ద్వారా భవిష్యత్తులో మరింతగా రాజకీయాల్లో మీరు ముందుకు వస్తారని చెప్పి మా భావన. నిజంగా మనం గమనిస్తే ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రాథమిక పాఠశాల లాంటిది. దీని ద్వారానే గతంలో మనం ఎంతోమందిని రాజకీయ నాయకుల్ని దశాబ్దాల క్రితం చూస్తే దశాబ్దాలుగా సర్పంచ్ టు పంచాయతీ సర్పంచ్ నుంచి మన సమితి ప్రెసిడెంట్ మరియు జిల్లా పరిషత్ ప్రెసిడెంట్, అలాగే ఎమ్మెల్యేలుగా ఎదిగి మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా సర్పంచ్ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు అందరూ రాజకీయాల్లోకి సడన్గా వస్తూ ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా, ప్రజల ఆలోచనలకి అనుగుణంగా లేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గ్రామాల్లో ఉంటున్న మనం, గ్రామాల ప్రజల సమస్యలు తెలిసిన మనం, గ్రామాభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యవస్థలో మనం ముందుకు సాగి రాజకీయంగా కూడా ముందుకు సాగడానికి ఇది ఒక ప్రాథమిక మెట్టు. దీని ద్వారా మీరు మరింతగా రాజకీయాలు ఎదగడానికి మంచి అవకాశం ఉంటుందన్న భావంతో ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ప్రజాహిత పరిపాలన సాగించాలని మేము కోరుకుంటాము. ఏదేమైనా ప్రజలు మన వైపు ఉన్నందుకు మీరు సంతోషించాలి, వారికి ధన్యవాదాలు తెలపాలి. ఆ దిశగా మీరు పంచాయతీ పరిపాలన వార్డు సభ్యుల సహకారంతో, ప్రజల అనుకూలంతో, అలాగే అధికారుల సహకారంతో మీరు మరింతగా గ్రామాభివృద్ధిని సాధించి మన్ముందు రాజకీయాల్లో అనేక రకాలుగా అభివృద్ధి సాధించాలని చెప్పి కోరుతూ మరొకసారి మీకు ఈ యొక్క గెలిచిన సర్పంచులందరికీ, రేపు పదవి బాధ్యతలు చేపడుతున్న మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మా గ్రామ స్వరాజ్య సాధనా సమితి తరఫున. థ్యాంక్ యూ.